జుంటి తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం, అందరికీ వినిపిద్దాం. వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథ ధ్యానము. ఆదికాండము 43వ అధ్యాయము. కనాను దేశంలో కరువు తీవ్రంగా ఉంది. వారు తాము ఈజిప్టు నుండి తెచ్చిన ధాన్యమంతా తినివేశాక వారి తండ్రి వారితో, మీరు మళ్ళీ వెళ్ళి మా కోసం కొంచెం ఆహారం కొనుక్కురండి అన్నాడు. అందుకు యూదా, ఆ మనిషి మీ తమ్ముడు మీతో పాటు ఉంటేనే తప్ప మీరు నా ముఖం చూడరని మాతో గట్టిగా చెప్పాడు. మీరు మా తమ్ముడిని మాతో పాటు పంపితే మేము వెళ్ళి మీకోసం ఆహారం కొంటాం, కానీ మీరు అతన్ని పంపకపోతే మేము వెళ్ళము. ఎందుకంటే ఆ మనిషి అన్నాడు, మీ తమ్ముడు మీతో పాటు ఉంటేనే తప్ప నా ముఖం చూడరు. ఇజ్రాయేలు, మీకు ఇంకో తమ్ముడు ఉన్నాడన్న సంగతి ఆ మనిషితో చెప్పి ఇంత కీడు నా మీదకి ఎందుకు తెచ్చిపెట్టారు అన్నాడు. వారు, ఆ మనిషి మన గురించి, మన బంధువుల గురించి ఖచ్చితంగా అడిగాడు. మీ తండ్రి బతికి ఉన్నాడా, మీకు ఇంకో తమ్ముడు ఉన్నాడా అని. అతని ప్రశ్నలకు తగ్గ జవాబులు ఇచ్చాం. మీ తమ్ముడిని ఇక్కడికి తీసుకురమ్మంటాడని మాకేం తెలుసు అన్నారు. అప్పుడు యూదా తన తండ్రి ఇజ్రాయేలుతో అన్నాడు, నీవు మా చిన్నవాళ్ళు చావకుండా బ్రతికేలా మేము వెళ్ళాలి. ఆ అబ్బాయిని నాతో కూడా పంపు, నేను అతని విషయం